హై ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఛార్జింగ్ హోల్డర్ చేద్దాం అనమాట. ఫస్ట్ పీవీసీ షీట్ తీసుకుందాం. ఇక్కడైతే పీవీసీ షీట్ నీట్ క్లీన్ ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే మామూలుగా స్కేల్తో మెజర్మెంట్ తీసుకున్నాను. మీ ఫోన్ ఎంత ఉంటుందో కరెక్ట్ దాన్ని బట్టి సైజెస్ తీసుకోండి. దాన్ని పెన్సిల్ అండ్ స్కేల్తో మార్క్ చేసుకొని అక్కడ బట్టికి హీట్ చేసేటప్పుడు అక్కడ బట్టి బెండ్ చేసుకోవచ్చు. మీరైతే ఇక్కడ మామూలుగా ఛార్జింగ్ హోల్డర్కి ఎంతైతే హోల్స్ పెట్టుకోవాలో అంత బట్టికి మనం సైజ్ చూసుకుని అంత బట్టికి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఎక్కువ అయితే మీకు కష్టం అవుతుంది. ఇక్కడైతే నేను చాలా కరెక్ట్గా పైన మీకు చేస్తున్నాను. ఇక్కడైతే బాగా హీట్ చేయండి. ఫస్ట్ అయితే హీట్ చేసిన మట్టిని అట్లా చెక్క ముక్కలు పెట్టి ఏ షీట్లో అయితే కావాలో అట్లయితే గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే అది ఏమైందంటే ఇంకా గట్టిగా అయిపోద్ది అన్నమాట. దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. చూసారా, అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. వెనక బ్యాక్ సైడ్ అనేది అది కొంచెం ఓవర్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఎక్కువ హీట్ ఉంచేటట్టు చూసుకోమాకండి. ఎక్కువ హీట్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటే అట్లా మాడిపోయినట్లు లైట్గా కనిపించింది. ఇక్కడైతే నేను ఎక్కడెక్కడైతే హోల్డ్స్ చేయాలో అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ హోల్డ్ చేయండి. తర్వాత కరెక్ట్ ప్రాపర్గా చేసుకోండి. ఎక్కడైతే కావాలో మనకి అక్కడ హోల్డ్ మాత్రమే చూసుకుంటున్నాను. కరెక్ట్ నేనైతే ఇక్కడ కరెక్ట్ సెట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను షోల్డర్ లైన్ వాడుతూ ఒక 2 హోల్స్ చేసుకున్నాను. కరెక్ట్గా కొంచెం బిగ్ సైజ్ చూసుకున్నాను. ఇక్కడ హోల్డ్ చేసుకున్నాను సరే. ఇప్పుడు షాక్ క్లీన్ చేసుకుంటే కొంచెం నీట్గా షోల్డర్ లైన్ వాడుతూ చేసుకుంటే కొంచెం లైట్గా డస్ట్ అనేది వచ్చింది. అదంతా నీట్గా క్లీన్ చేసుకోండి. మొత్తం అది క్లీన్ చేసుకుంటే కరెక్ట్గా ఛార్జింగ్ అడాప్టర్ అనేది దాంట్లో కరెక్ట్ హోల్స్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకోండి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ నీట్గా. ఒకసారి డస్ట్ ఏమైనా ఉంటే దులిపేసుకోండి. ఒకసారి కరెక్ట్ చూసుకోండి. ఫిట్ ఇక్కడ చూసుకోండి ఫిట్ అవుతుంది కరెక్ట్గా. దాంట్లో ప్లేస్ అనేది అవుతుంది. మీరు అక్కడ పక్కకి పెట్టుకోండి ఫ్రెండ్స్. హోల్స్ అనేవి ఎంత డిస్టెన్స్ అయిపోయిందో ఆ 2 హోల్స్ మధ్యలో అంత డిస్టెన్స్ మాత్రమే హోల్డ్ చేసుకొని ఇక్కడ నేను సాకెట్ అనేది పెట్టి చూపిస్తాను. మొబైల్ పెట్టుకున్న తర్వాత ఛార్జింగ్ మొబైల్ హోల్డర్ అనేది నెక్స్ట్ చాలా లైట్గా షేక్ అనేది ఇచ్చి కొంచెం టైట్ మొక్కని ఇంకా షేక్ అనేది కూడా రాదు మనకి. ఇక్కడ చూసుకున్నట్టు చూపిస్తున్నాం. ఇక్కడ నాకు ఆడ ఒక మొబైల్ ఉంది ఫ్రెండ్స్, అది వీడియో రికార్డ్ చేస్తున్నాను. అందుకని దాంతో క్లీన్ కాబట్టి వాచ్కి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను అన్నమాట. నేను ఇక్కడ చాలా కేబుల్ ఉంటుంది. నేను ఫీలింగ్ వాచ్కి ఛార్జ్ ఎక్కుతుంది. దాంట్లో ప్లేస్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేనైతే పర్ఫెక్ట్గా ప్లేస్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.